జై సాయిరామ్ ఆల్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బండార్. దిస్ ఈజ్ యువర్ సంధ్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? ఐ హోప్ మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీలో టమాటా పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉంటుంది. అందరికీ కూడా 100% యూజ్ అవుతుంది ఇది. ఫస్ట్గా 1 కేజీ టమాటాస్ తీసుకుని అట్లా ఇలాగా ఫ్రెష్గా వాష్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి మీడియం సైజులో. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక టమాటాస్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి. జ్యూస్తో పాటు వేసేసుకుని మనం ఆ జ్యూస్లోనే ఉడికించుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. సీజనల్గా ఇప్పుడు చాలా తక్కువ రేటు టమాటాస్. సో ఇలాంటి రెసిపీ చేసి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా యూజ్ వస్తుంది మనకి. ఎప్పుడన్నా హడావిడిగా ఉన్నప్పుడు టమాటా రైస్ చేసుకోవాలన్నా, టమాటాలు లేనప్పుడు కూడా చేసుకోవచ్చు ఈజీగా. బౌలన్నీ టమాటా మ్యాగీస్ చేసుకోవచ్చు, పాస్తా చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు ఇంట్లోనే అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దగ్గరే ఉండి చూసుకోవాలి మాడిపోకుండా. బాగా బాయిల్డ్ వస్తుంది కదా, చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఇలాగా వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. వీటిల్ని చూడండి, వాటర్ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాక ఇలా ఉంటుంది, థిక్గా అయిపోతుంది. ఇంకా కొంచెం ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ టమాటా అంతా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఇంకా చాలా బాగుంటుంది. అలాగే బయట కూడా ఒక 15 డేస్ వరకు ఉంటుంది. మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు మనం చేసుకుంటాం కదా, ఇలాగా ఉడబెట్టుకొని సేమ్ అలాగే ఇది కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అందులో ఉన్న ఎక్స్ట్రా పల్ప్స్ అంతా వచ్చేస్తుంది బయటికి. చూడండి, ఇంకా కొంచెం పెద్ద జార్ పద్ధతి ఏమన్నా ఉంటే అందులో కూడా ఇలా చేసుకోవచ్చు. జల్లెడ లాంటి దాంట్లో కూడా పెట్టుకుని ఇలాగా పాముకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది అంతా కూడా. ఇలా పక్కన పెట్టేసుకుని ఇంకో గ్యాస్ ఆన్ చేసుకుని ఇంకా కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీ క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నేను ఒక 7 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఎంత వేసేసుకుని ఇందులో ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. బాయిల్డ్ వచ్చింది కదా, ఇందులో ఇప్పుడు మనం రాక్ సాల్ట్ వేసుకోవాలి. క్వాంటిటీ చూసుకుని రాక్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తోటే టేస్ట్ వస్తుంది. అలాగే మన పేస్ట్ కూడా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకోవాలి. చాలా బాగా బాయిల్డ్ వస్తుంది కదా, ఇలా ఉడకనియాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడకనియాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ ఉండాలి. దగ్గర ఉండి ఓపిక లేకపోతే సిమ్లో పెట్టేసుకుని మీ పని మీరు వేరే పనులు ఏమన్నా కూడా చేసుకోవచ్చు. చూడండి, కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు కొంచెం బాగా ఉడికిపోయింది. వాటర్ కొంచెం ఇంకిపోయినాయి బాగా. ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు బాగా ఇది మనకి రెడీ అయిపోతుంది. ఇంకా 2-3 మినిట్స్కి ఇది పూర్తిగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా థిక్గా ముద్దలాగా ఉంటుంది. మన టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక జార్లోకి ఒక బౌల్లో తీసుకుంటున్నాను. కేజీ టమాటాకి 1 బౌల్ ఆఫ్ పేస్ట్ అయింది టమాటా పేస్ట్. ఇలా చాలా థిక్గా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది చూస్తాకి. టమాటా రైస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సేమ్ కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులో పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుని సింపుల్గా ఈజీగా 2 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు, కరివేపాకు, అలాగే ఒక 1 ఎండుమిర్చి వేసుకుని వేపేసుకోవాలి. ఇట్లా ఒకసారి ఇలా వేపుకున్నాక అందులో టేస్ట్ చూసుకొని కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇదివరకే
ఆల్రెడీ మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందే రైస్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా వేసుకోవచ్చు. వేడిగా ఉన్న అన్నం కూడా వేసుకుని ఇందులో ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ వేస్తున్నాను. చూడండి ఎంత థిక్గా ఉందో. దాన్ని వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది మనకి. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇలా టమాటా రైస్ కానీ, మ్యాగీ కానీ, పాస్తా కానీ దేనికన్నా వాడుకోవచ్చు ఈ పేస్టు. ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.